రాజ్యాంగ పరిరక్షణకు ప్రజలందరూ నడుం బిగించాలని, అదే అంబేద్కర్కు మనమందించే నిజమైన నివాళని మంత్రి నక్కా ఆనందబాబు పిలుపునిచ్చారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ జయంతోత్సవాల సందర్భంగా గుంటూరులోని లాడ్జ్ సెంటర్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నక్కా ఆనందబాబు నివాళులర్పించారు. రాజ్యాంగ వ్యవస్థలను, వాటి మౌలిక లక్ష్యాలను దెబ్బతీసే విధంగా కేంద్ర ప్రభుత్వ పాలన కొనసాగుతోందని విమర్శించారు. పరిపాలనా వ్యవస్థలకి విఘాతం కలిగే ప్రమాదం ఈ రోజున స్పష్టంగా కనపడతా ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో ఒక ఫాసిస్ట్ పరిపాలన సాగుతూ ఉంది. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన వ్యవస్థలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం అండర్లోకి తీసుకుని వాళ్ళు దుర్వినియోగపడుతున్నటువంటి విధానం ఈ రోజున ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. 1982 మార్చి 29వ తేదీన పార్టీ స్థాపన జరిగిన రోజునే ఆ రోజున ఎన్టీ రామారావు గారు చెప్పారు, అంబేద్కర్ గారు, మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచనలకు అనుగుణంగా ఈ పార్టీని తీర్చిదిద్దామని. అదేవిధంగా పార్టీని ముందుకు నడిపిస్తున్నటువంటి విధానం చంద్రబాబు నాయుడు గారు అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. ఎన్నికల కమిషన్ ని తమ చెప్పు చేతుల్లో పెట్టుకుని ఆడిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు.